అక్కినేని నాగేశ్వరరావు తెలుగు తెరపై ఆయన నట విశ్వవిద్యాలయం. తన అద్వితీయ నటనతో భారతీయ సినీ కళామ తల్లి ముద్దు బిడ్డగా నీరాజనాలు అందుకుంటున్న ఆయన్ను తెలుగు సినీ ప్రేక్షకులు తమవాడిగా మనసుకు హత్తుకున్నారు. ఆ అభిమానం అనంతమైనది. అక్కినేని నట వారసత్వాన్ని వరంగా పొంది విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఉర్రూ తలూగిస్తున్న కింగ్ నాగార్జున తర్వాత ఇప్పుడు అక్కినేని వంశం నుండి మూడో తరం ప్రేక్షకాభిమానుల మన్ననలు అందుకుంటోంది. తాత అక్కినేని ఆశీస్సులతో కింగ్ నాగార్జున ఇన్స్పిరేషన్ తో కాళిదాసు సినిమాతో తెలుగు తెరపైకి రాకెట్లా దూసుకొచ్చారు యంగ్ స్టార్ సుశాంత్. శ్రీ సత్యభూషణరావు, శ్రీమతి నాగసుశీల దంపతులకి ముద్దుల కొడుకుగా జన్మించిన సుశాంత్ కి మరో తాతగారు ప్రముఖ నిర్మాత ఏవి సుబ్బారావు గారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై 70-80 దశకాల్లో ఆయన తెలుగు, హిందీ భాషల్లో 25కు పైగా విజయవంతమైన చిత్రాలను ప్రముఖ హీరోలతో నిర్మించారు. వాటిలో అక్కినేని నటించినవే 12 చిత్రాలు ఉండటం విశేషం. నేడు శ్రీవారికి మేమంటే పరాక తగని బలే చిరాక మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం మధురం మధురం ఈ సమయం ఒక్కసారి దిక్కుమాలి నన్ను చూడండి ఎర్రక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను చక్కని చుక్కల పక్కన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. చిన్నతనం నుండి సినీ కుటుంబ వాతావరణంలో పెరిగిన సుశాంత్ సినిమాపై నటనపై మక్కువతో కాళిదాసు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. తన మొదటి చిత్రంలోనే మంచి ఈజ్ చూపించిన సుశాంత్ డాన్స్ ఫైట్స్ తో అభిమానుల అభినందనలు అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ప్యూర్ లవ్ స్టోరీగా సుశాంత్ నటించిన కరెంట్ సినిమా యూత్ కే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. కాళిదాసు, కరెంట్ సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ ఇప్పుడు అడ్డా సినిమాతో మన ముందుకొస్తున్నారు. లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలతో శ్రీనాగ్ కార్పొరేషన్ బ్యానర్ పై చింతలపూడి శ్రీనివాసరావు, ఏ నాగసుశీల భారీగా నిర్మించారు. కార్తీక్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా సుశాంత్ కెరియర్ లో మరో మెమరబుల్ హిట్ గా ఘన విజయం అందుకోవాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ హీరో సుశాంత్ అండ్ అడ్డా టీమ్. సుశాంత్ చాలా కష్టపడ్డాడు. విజయం కోసం 24 గంటలు తప్పించాడని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. ఎందుచేతనంటే ఎవరైనా కష్టపడాలి ఉద్యోగం రావాలంటే.
అతను చేసింది కొత్త ఇదేమీ లేదు. ఏమైనా హీరోయిన్ అంటోంది, ఇందాక విన్నాను, సుశాంత్ చాలా ఎనర్జెటిక్ అండ్ వెరీ రొమాంటిక్ అంటోంది. You said, isn't it? Okay. కానీ నాకు అప్పుడే గుర్తుకొచ్చింది, మన టైంలో ఈ పిల్ల ఎందుకు లేదు. మన ప్రేమనగరు, ప్రేమాభిషేకం, దసరా బుల్లోడు చూస్తే మరి నన్నేమనేదో నేనేమైపోయేవాడు అని చాలా ఇబ్బంది కలిగి. పోన్లే, నా మనవడి ఛాన్స్ వచ్చింది, అలాగే కానివ్వండి. బాగున్నారా? డాన్స్ ఓకేనా? సూపర్. ఫస్ట్ నేను తాతగారు లేకపోతే ఈ ఆపర్చునిటీ లేదండి. సో తాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేకపోతే ఇక్కడ నేను లేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను సినిమాలు ఇష్టమని తెలుసో తెలియకో ఇష్టం సినిమాలు చేయాలి అనే రీజన్, ఆ ఐడియా వచ్చింది తెలుసో తెలియకో పెరుగుతూ ఉంటే చిన్నమామ సినిమాలు చూసా చిన్నప్పటి నుంచి. నన్ను ఎప్పుడు ఎవరు సినిమాలు చేయమని చెప్పలేదు, కానీ నన్ను మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏమీ చెప్పకుండా చిన్నమామ. థ్యాంక్ యూ చిన్నమామ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. అండ్ మీ అందరికీ చెప్పాలి, 3 సంవత్సరాల పైన అయింది సినిమా వచ్చి. కొంతమంది అడిగారు కూడా, సినిమాలు మానేసావా అని అడిగారు. కానీ మీరు మాత్రం ప్రతి బర్త్డేకి వచ్చి ఎప్పుడు సినిమా అని అడిగి, పెద్ద హిట్ కావాలి, ఇలా కుదరదు అని చెప్పి, నాకు ఇంతకుముందు సినిమాలు నేను అనుకున్న రేంజ్కి రాలేదండి. అది నిజంగా నాకు తెలుసు. ఈ సినిమా అందుకే మీకు అందరికి నచ్చేటట్టుగా చేసాం. ఈ ఎనర్జీ అంతా, కొత్త సుశాంత్ని చూస్తారు డెఫినెట్గా. ఈ ఎనర్జీ అంతా మీ దగ్గర నుంచే. అండ్ ఈ సినిమా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు నాతో ఉంటారు, అమ్మ మారల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. కానీ ఈ సినిమా జరగటానికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ప్రొడ్యూసర్ చింతలపూడి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఫస్ట్ టైం స్టోరీ విన్నది కూడా ఆయనే అండి. ఈ స్టోరీ విను అంటే విన్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా మీద ఒక కొత్త డైరెక్టర్తో ఇంత భారీగా తీయటం థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డైరెక్టర్ కార్తిక్, స్క్రిప్ట్ చాలా బాగుంటుంది, డైలాగ్స్ మీ అందరికీ నచ్చుతాయి, డెఫినెట్గా మీకు నచ్చేలా ఉంటుంది. అండ్ అందరు టెక్నీషియన్స్ అందరికండి, అరుణ్ కుమార్ గారు, గౌతమ్ రాజ్ గారు, ఆల్ టెక్నీషియన్స్ పేరున, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సీను గారు, సాయి గారు, అందరూ. అండ్ ఇవాళ వన్ లాస్ట్ థింగ్, ఇవాళ హీరో అనూప్ థ్యాంక్ యూ ఫర్ అ బ్లాక్ బస్టర్ ఆడియో. మంచి స్పీడ్లో ఉన్నాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. మీ అందరికి ముందు త్వరలో వస్తాం. థ్యాంక్ యూ. అడ్డా పక్క మాస్ పేర్లా ఉంది, బట్ క్లాస్ సినిమాలో ఉంది. కన్ఫ్యూజన్లో ఉన్నాం మేము. ఒక డైలాగ్ కావాలని అందరూ అడుగుతున్నారు. మీరు డాన్సే చేశారు, డైలాగ్ లెక్క చెప్పండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి రెస్టారెంట్కి వెళ్తే బిల్ వచ్చి ఎందుకు అబ్బాయి దగ్గరే ఎందుకు పెడతారండి. సో బిల్ వచ్చి పెడితే నువ్వు కట్టు బిల్ అని అమ్మాయిని అడిగితే చాలా కోపంగా చూస్తే, మావి చిన్న చిన్న పర్సులు, మీరు అంత పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుని ఊపుకుంటా తిరుగుతారు కదా, బిల్లు కట్టడానికి ఏంటి? సమాజానికి అబ్బాయిలే బిల్లు కట్టాలని ట్యూన్ చేసి పడేశారు. ఇలాంటివి చాలా ఉంటాయి. సుశాంత్ని, అడ్డా టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మనమందరం ఇవాళ ఇక్కడే ఉన్నాము. మన అక్కినేని, మేమైతే ఫ్యామిలీ అయితే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అక్కినేని అభిమానులందరూ కూడగొట్టుకుని ఒక యూనిటీతో ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్నగారు మీ అందరినీ అభిమాన దేవుళ్ళని ఎందుకు అంటారో ఇప్పుడే అర్థమవుతుంది నాకు ఇవాళ ఒక్కటే కొరత, మా అమ్మ అన్నపూర్ణ లేదని, అదొక్కటే కొరత. సాంగ్స్ ఎలా ఉన్నాయి అడ్డా సాంగ్స్?
చాలా సుశాంత్ చాలా కష్టపడ్డాడు ఈ అడ్డ ఫిలిం కొరకు. చాలా మీరు చూస్తారు రేపు స్క్రీన్ పైన. అండ్ ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు, సుశీల మేడం సపోర్ట్ చేశారు బాగా, నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాం. మొన్నే గ్రీక్ వీరుడు ఆడియో రిలీజ్కి వచ్చారు, దాని తర్వాత తడాక ఆడియో రిలీజ్కి వచ్చారు, ఇప్పుడు అడ్డా ఆడియో రిలీజ్కి వచ్చారు. వచ్చే సంవత్సరం అఖిల్ ఆడియో రిలీజ్కి వస్తారు. ఈ సినిమా ఎంత కష్టపడి తీశారు, ఎంత బాగుంది అని నేను చెప్పను. బట్ మీ అందరూ అభిమానులందరూ ఈ సినిమా హిట్ కావాలని ఎంతో ఆశపడుతున్నారు, ఎంతో వేచి ఉన్నారు నాకు తెలుసు. నేను వెయిట్ చేస్తుంది నా సిస్టర్ సుశీల కళ్ళల్లో ఆనందం. అది చూస్తే నాకు ఆనందం. అలాగే శ్రీనివాసరావు గారికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. చాలా బాగా వచ్చిందని సినిమా విన్నాను. అనూప్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియో ఇప్పుడే విన్నాను, చాలా చాలా బాగుంది. అలాగే మొన్న నాగ చైతన్యకు హిట్ అయిన తడాకా కన్నా చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుశాంత్, ఆల్ ది బెస్ట్.